శక్తివంతమైన రెండు సత్యములు. మొదటిది, లోకములో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనములో, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని ఉన్నది. లోకములో ఘనముగా ఎంచబడే విషయాలు దేవుని దృష్టిలో విలువలేనివి మాత్రమే కాదు, నిజానికి అవి ఆయనకు అసహ్యము. లోక ఘనత అంతయు దేవునికి అసహ్యమే. ధనమును భూమి మీద ప్రతి ఒక్కరూ విలువైనదిగా ఎంచుతారు. కానీ ఎవరైతే ధనమును ప్రేమించి మరియు ఎల్లప్పుడూ ధనవంతులు కావాలని కోరుతారో వారు ఈ క్రింద ఉన్న 8 పర్యవసానాలు ఫలితముగా పొందుతారని దేవుడు చెప్పుచున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనములలో, వారు శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేక యుక్తములలో పడతారు, హానికరమైన అనేక దురాశలలో పడతారు, నష్టపోతారు, నాశనము జరుగుతుంది, విశ్వాసము నుండి తొలగిపోతారు, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటారు. ప్రతి చోట విశ్వాసులలో ఈ విధముగా జరుగుటను మనము గమనిస్తాము. మన దేశంలో ఎక్కువగా ప్రవచన వాక్యము వినలేకపోవుటకు ఒక ముఖ్య కారణము బోధకులు ధనాపేక్షలుగా ఉన్నారు. సిరి విషయంలో అపనమ్మకస్తులుగా ఉన్నవారికి నిజమైన ధనమును దేవుడు ఇవ్వడని ప్రభు అయిన యేసు లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనములో చెప్పారు. అందుకే మన సంఘ కూటములలో, బహిరంగ సభలలో అనేక విసుగు కలిగించే బోధలు వింటున్నాము. రెండవదిగా, మనకు మనమే హాని చేసుకొనవచ్చును, కానీ ఇతరులు హాని చేయలేరు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? అలాగే రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మరియు ఆయనను ప్రేమించు వారికి, అనగా వారి జీవితములలో దేవుని చిత్తము మాత్రమే జరగాలని కోరే వారికి సమస్తమును సమకూర్చి వారి మేలు కొరకే జరిగించగల సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు. ఎవరైతే తమ కొరకే తాము జీవిస్తారో వారు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. కానీ మనము దేవుని చిత్తాన్ని పూర్తిగా అంగీకరిస్తే ఈ భూమి మీద మనము ఉన్నంత కాలము ప్రతి క్షణము ఈ వాగ్దానాన్ని అనుభవించవచ్చును. ఈ విశ్వంలో ఏదియు మనకు హాని చేయదు. ఇతరులు మనకు చేసే మేలు గాని కీడు గాని, లేక అనుకోకుండా చేసినను కావాలని చేసినను సమస్తమును రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో గుండా వెళ్ళి క్రీస్తు సారూప్యము మనలో అంతకంతకు కొంచెం కొంచెం ఏర్పడినట్లు చేయును. దేవుడు మనకు చేయాలనుకొనుచున్న అతి శ్రేష్టమైన మేలు ఇదియే. ఈ వచనములో ఉన్న షరతులు నెరవేర్చు వారికి ప్రతిసారి పరిపూర్ణముగా వారి మేలుకే జరుగుతుంది. మనము మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉంటే మనకెవరు హాని చేయలేరని మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో చెప్పబడింది. అయితే ఈ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము వలె ప్రసిద్ధి పొందలేదు. కానీ మనము దీని గురించి ఎక్కువగా మాట్లాడాలి. ఇతరుల విషయములలో తమ హృదయములను సరిగా ఉంచుకుని వారికి మాత్రమే ఈ వాగ్దానము నెరవేరుతుంది. అటువంటి విశ్వాసికి దయ్యమైనను లేక ఏ మనుష్యుడైనను హాని చేయలేరు. ఇతర క్రైస్తవుల గురించి ఎవరైనను ఫిర్యాదు చేసినట్లయితే వారు తాము దేవుని ప్రేమించుట లేదనియు, దేవుని సంకల్పము చొప్పున వారు పిలువబడలేదనియు, మరియు మంచి విషయములలో వారికి ఆసక్తి లేదనియు ఒప్పుకొనుచున్నట్లుగా ఉంటుంది. వారు చేసినదంతయు తన మేలుకే సమకూడి జరుగుచున్నట్లయితే అతడు ఫిర్యాదు చేయనే చేయడు. నిజానికి నీ అపనమ్మకత్వాన్ని బట్టి మరియు ఇతరుల విషయంలో సరి అయిన వైఖరి లేకపోవటం వలన నీవు మాత్రమే నీకు హాని చేసుకోగలవు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.